మన ఊరి పేరు ఏం పేరు పాప? దేవనంద. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాజిటివ్ వాయిస్ తెలుగు. మనం తేరు ప్రాంత మత్స్యకారుల సమస్యల పైన అయితే సైకిల్ రైడ్ చేస్తాం. ఈ రోజు 25వ రోజు అనమాట. ప్రెసెంట్ అయితే నేను దేవులంతాడు అనే గ్రామంలో ఉన్నాను. మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి? అందరికీ నమస్కారము. మార్చి 13 నుంచి డొంకూరు నుంచి ఈ రోజు ప్రసాద దేవనంతడికి రావడము చాలా మా అందరికి ఆనందము. రెండోది, ఇంత చిన్న వయసులో మత్స్యకారుల సమస్యలంటే ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచన రావడం కూడా మా అందరికి గర్వకారణము, అందరికి మంచిది. ముఖ్యంగా మన మత్స్యకారులని పేరే కానీ తప్ప ఏటకెళ్తుంటే సరిగ్గా చేపలు దొరకడం లేదు. సోనా బోట్లు బింగోల్లో విపరీతం అయిపోవడము మా మత్స్యకారులకి నాటు తెప్పలకి మేము వెళ్తే మహా అయితే 10 బార్లు 12 బార్లకు వెళ్తాము. ఆ 10 బార్లలోకి వెళ్ళేటప్పుడు కూడా సోనా బోట్లు బింగళాల బోట్లు మాకు ఎక్కడ మేమైతే వాళ్ళు ఒడ్డుకుంటామో ఆ ఒడ్డును వచ్చినప్పటికి అందరు కూడా ఆలే ఆక్రమించుకొని ఆ చోట్లు ఆక్రమించుకొని మాకు దొరుకుతుంటున్నది. సమయానికి వేసినా సరే వాళ్ళు వాళ్ళకే చేపలు పడుతున్నాయి తప్ప మాకు పడ్డం లేదు. ఎందు గురించి అంటే ఒక ఇల్లు నేనేదో పునాదులు వేయాలంటే అప్పుడు పార పట్టుకొని 10 రోజులు పనిచేసేవాడు. ఇప్పుడు ఆ పునాదులు వేయడానికి ఇప్పుడు జేసీబీలు దిగిపోయావు. జేసీబీలు అంటే ఒక అరగంట కాలం పని అయిపోతుంది. వాళ్ళకి విపరీతమైన 4,000 10,000 రూపాయలు వస్తాయి. అలాగే మాకు కూడా ఒక చేపలు పట్టాలంటే 10 రోజులు పాటు అనేది ఒకే రోజు పట్టుకెళ్ళిపోతాను. దానివల్ల మా నీటి మత్స్యకారులకి చాలా ఇబ్బంది జరుగుతుంది. బాబాయ్, ఇంకా మన ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల్లో మనం మత్స్య సంపద అనేది సంపాదించుకుంటున్నాం. కానీ అది మనకి దిగుమతి చేసుకోవడానికైనా మనకి స్టోరేజ్లు, దానికి తోడు ఇతరత్ర ఆ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రసాద్ ద్వారాగా మాకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మత్స్యకార యువకులు చిన్న వయసులోనే కట్టిన కోల్పోవడం, దానికి తోడు పెరాలసిస్ సమస్యలు రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. దీని విషయమై ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రసాద్ కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద్ కి మా గ్రామం తరపున, మా మత్స్యకార సోదరులందరి తరపున శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. ఈ రోజు అయితే ప్రసాద్ అయితే మన విలేజ్ కి అయితే రావడం జరిగింది, దేవునంతడ. సో మనోడు అయితే ఇచ్చాపురం నుండి శ్రీహరికోట వరకు అయితే సైకిల్ యాత్ర చేస్తుండ్రు. ఈ సైకిల్ యాత్ర అనేది మన మత్స్యకారుల పైన అయితే చేస్తుండ్రు. ఈ మత్స్యకారుల పైన ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో మత్స్యకారులు ప్రతి ఒక్క సమస్యని ఫేస్ చేస్తారు. సో ఈ సమస్య ఎలాంటి సమస్యలు అంటే, మనం వేటకెళ్ళి వచ్చేటప్పుడు కూడా చాలా తెప్పలని తిరగబడిపోవడం, లేదా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో వలలు తెప్పలు కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో తుఫాన్లకి పాల్పడి బోట్లు కూడా తిరగబడిపోయే ఛాన్సులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మత్స్యకారులకు అయితే ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, నార్మల్ గా ఏమన్నా తెప్పలు గానీ, బోట్లు గానీ, వలలు గానీ పోయినా సరే మాకంటే ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది లేదు. సో ప్రభుత్వాన్ని మేము అదే కోరుతున్నాం, ప్రతి ఒక్క మత్స్యకారు కూడా వల, తెప్ప, బోటు ఉన్న ప్రతి ఒక్క ఓనర్ కూడా ఇన్సూరెన్స్ అనేది కల్పించాలనేసి నేనైతే మా విలేజ్ గ్రామ పెద్దల తరపున అయితే నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పుడు అన్న చెప్పారు కదా ఏ సమస్యలు ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా మాకు అంటే మా మత్స్యకారులకి అలాగే మా మత్స్యకారుల బోట్లకి వలలు కల్పించారంటే మాకు చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే మేము తెచ్చిన ఆదాయం చాలా తక్కువ. ఆదాయం మా ఫ్యామిలీకి గడపడానికి అయిపోతుంది, కానీ మా ఇన్సూరెన్స్ ఇవి కట్టుకుంటామంటే మాకు ఆ మనీ సరిపోవట్లేదు. సో దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మాకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాం. సో ఇదే విధంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క మత్స్యకారునికి కూడా కలిగించాలని నేనైతే తెలియజేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా మంది కూడా ఇక్కడ సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మేము తాత ముత్తాతల నుంచి చేసే పని ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది తక్కువగా ఇప్పుడు అంతరించిపోతున్న ఇదనమాట. సో చాలా మంది వలస అనేది దుబాయ్ గానీ, గల్ఫ్ కంట్రీలో వెళ్ళి కూడా వర్క్ చేసే స్థితికి అయితే వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే
ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆ అప్పుల బాధలు భరించలేక ఇది అనేది అంటే మత్స్యకార వేట అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గడానికి కారణం మాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్లే. అదే సౌకర్యాలు ఉంటే అదే వలసలు గానీ ఇంకా వేరే పనులు గానీ చూసుకోరు. ఎందుకంటే మా మత్స్యకారులు చేపల వేట మా తాతల కాలం నుంచి అయితే ఈ చేపల వేట కొనసాగుతుంది, కానీ ఇప్పుడు కొద్దిగా అంతరించిపోతుంది. ఒక విధంగా మేము చెప్పాలంటే మా మత్స్యకారుల గ్రామంలో ఈ జాబులు కూడా చాలా తక్కువ. కొన్ని జాబులు వచ్చాయంటే మేము చాలా సంతోషం పడతాం. ఎందుకంటే ఈ సముద్రంపై ఎంత నరకం అనిపిస్తామో ఓన్లీ మా మత్స్యకారులకే తెలుసు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే గవర్నమెంట్ దృష్టికి వెళ్లేలా షేర్ చేయండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా అంతే. నేనైతే కోరుకుంటున్నాను, మన సైడ్ అయితే ఫిషింగ్ హార్బర్ అనేది లేదు. సో మన సైడ్ ఫిషింగ్ హార్బర్ కోసం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే డప్పులు మరియు బోట్లు అనేది చేరేటప్పుడు తిరగబడుతుంది అనమాట. దాదాపుగా పూర్వం నుంచి ఇప్పటి వరకు చాలా మంది మరణం అయితే పొందారు. సో ఇదైతే కొంచెం దృష్టికి తీసుకెళ్ళండి, మీరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మా సైడ్ అయితే ఫిషింగ్ హార్బర్ లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి ఒక్క 60 కిలోమీటర్స్ కి కోస్టల్ జోన్ కి ఫిషింగ్ హార్బర్ అనేది ఉండాలనేసి నాకు ఫిషింగ్ హార్బర్ కావాలనేసి అనుకుంటున్నా. నా పేరు రాజారావు, దేవనాథం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మత్స్యకార సమస్యలకి ఇప్పుడు వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా అనేది వేసుకున్నారు. వేసినప్పుడు ఏంటంటే ఒక తెప్పకి 5 చొప్పున వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు మాకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక తెప్పకి ముగ్గురికి పేరు రాసి ముగ్గురికి ఆ డబ్బులు పడుతున్నాయి. తర్వాత ఏంటంటే ఒక రేషన్ కార్డు లో ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నట్టు ముగ్గురు వేటకి వెళ్తాము. ఒకే రేషన్ కార్డు మీద ఉంటాం అందరం కూడా. అటువంటిప్పుడు ఒక మనిషి పడితే ఆ ముగ్గురు మరి ఉండవలసిన పరిస్థితి ఏంటి మరి? అది వాళ్ళకి ప్రభుత్వం తీసుకెళ్లి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి మత్స్యకారుడు అనే ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారు భరోసా పడేటట్లు చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబీ ఇంకా మన ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? నా పేరు జ్ఞానేశ్వరం. మాకుండే సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈయన చేసే ఈ సైకిల్ యాత్ర అనేది చాలా ఆనందదాయకం మా వరకు. బాబాయ్ మన ఊర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మా గ్రామంలో అయితే నా చిన్నప్పటి నుంచి అయితే గత 10 సంవత్సరాల వరకు 100కి పైగా బోట్లు గాని మత్స్యపడవలు గాని ఉండేవి. ఇప్పుడు రాను బోట్లు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. బోట్లు గాని మరపడవలు గాని ఇప్పుడైతే ఒక 50 వరకు ఉంటుంది. కానీ కారణం ఏంటంటే మాకు సరైన జీవనోపాధి లేకపోవడం, గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సబ్సిడీ కానీ ఏవి కానీ సఫిషియెంట్ గా లేకపోవడం వల్ల మా మత్స్యకార జీవన ఉపాధికి ఇక్కడ చాలా కష్టంగా మారుతుంది. మాకు ఇక్కడ అర్జెన్సీగా కావాల్సింది ఏంటంటే జెట్టి, ఒక మినీ జెట్టి కావాలి. మళ్ళీ మా విలేజ్ నుంచి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ వలసలు వెళ్లకుండా వలసలు నివారించడానికి మాకు అర్జెన్సీ బేస్ గా ఒక మినీ జెట్టి కావాలి. తర్వాత కోల్డ్ స్టోరేజ్ కానీ కోల్డ్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ మాకు ఏర్పాటు అయ్యే దిశగా మీరు గవర్నమెంట్ తీసుకెళ్తారని నా మనవి, మా ఊరి నుంచి కూడా మనవి. ఇంకోటి ఏంటంటే మా మత్స్యకారులకి మేము ఏ టైంకి వేటకి వెళ్తామో మాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా చేపలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిందే, ఎందుకంటే అది మా జీవనోపాధి కాబట్టి. సో మేము ఏ టైంకి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి ఏ టైంకి వస్తామో తెలియదు. అసలు వస్తున్నామో రామో కూడా మాకు మా గ్యారంటీ లేదు. సో ఈ గ్యారంటీ లేకపోవడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి మాకు ప్రతి ఒక్క మత్స్యకారు ఫ్యామిలీకి ప్రతి ఒక్క మత్స్యకారులకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అందరికి కూడా 1 year వరకు ఉండాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఇది మత్స్యకార గ్రామం కాబట్టి ప్రతి ఇంటికి కూడా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కావాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆరోగ్య శాఖ కూడా మాకు చాలా సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి. వాటిని బేస్ చేసుకుంటే మేము హాస్పిటల్కి వెళ్తుంటే మాకు ఇమీడియట్ గా కావాల్సిన ట్రీట్మెంట్ దొరకట్లేదు. ఇక్కడ మాకు పలాసలో మాకు కావాల్సిన హాస్పిటాలిటీ కూడా అందుబాటులో లేదనమాట. ఇక్కడ మేము వెళ్ళాలంటే శ్రీకాకుళం వెళ్ళాలి, లేదంటే విశాఖపట్నం వెళ్ళాలి. మాకు దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. మేము పెద్ద ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకునేంత ఆర్థిక స్తోమత కూడా మాకు లేదు. సో మాకు గవర్నమెంట్ నుంచి మాకు ప్రతి మనిషి కూడా అప్ టు 40 లక్షల వరకు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. తర్వాత తుఫాన్ల కారణంగా, వరదల కారణంగా మా బోట్లు గాని, మా వలలు గాని, మా పడవలు గాని
ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా డ్యామేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాటికి కూడా మా అసెట్స్ అనేది కూడా మాకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కావాలి. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలంటే ఎంత పోతే అంత కాకుండా ఫుల్ 100% ప్రాపర్టీ లాస్ అనేది మాకు క్లెయిమ్ అయ్యేలా గవర్నమెంట్ క్లెయిమ్ అయ్యే విధంగా గవర్నమెంట్ తీసుకెళ్తారని మా గ్రామం నుంచి మనది. ఫ్రెండ్స్, ఈ రోజు నా సైకిల్ రైడ్ 25వ రోజు కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు అల్తాడా గ్రామ మత్స్యకారుల సమస్యలు అయితే మీరు విన్నారు కదా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దృష్టికి ఈ వీడియో షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తే మా సమస్యలు ఇన్ని సమస్యల్లో ఒక 2-3 క్లియర్ అయినా సరే మా మత్స్యకారులకి ఎంతో సాయంగా ఉంటది. ఎందుకంటే మా మత్స్యకారులు జీవనోపాధి అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకంటే మాకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల మాకు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నాం. సో గవర్నమెంట్ మా సమస్యలన్నీ మీ దృష్టిలో పెట్టుకొని మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు త్వరగా క్లియర్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సో నా రైడ్ అయితే నేను నెల్లూరు వరకు అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కోస్టల్ వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేసి ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.